అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు బిడ్డల్ని కనడం చాలా సులువైన పని కదా, అందరికీ తెలిసిన విషయం. ఒక్కొక్క ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవారు. ఆ తర్వాత కుటుంబ నియంత్రణ పేరుతో కొంత, మారుతున్న జీవన శైలి వల్ల మరికొంత పిల్లలు పుట్టడం ఇప్పుడు గగనం అయిపోయింది. అందుకే మనకి ఎక్కడ చూసినా కూడా ఐవీఎఫ్ ఎక్స్పర్ట్స్ కనిపిస్తున్నారు. కానీ దాదాపు మనం మాట్లాడేది 25-26 సంవత్సరాల క్రితమే ఇన్ఫర్టిలిటీ అనే ఒక సమస్యని గుర్తించి గైనకాలజిస్ట్గా ఉన్న డాక్టర్ రత్న దూర్వాసులు గారు ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా మారాలని చెప్పి నిర్ణయించుకుని అప్పటి నుంచి ఇవాల్టి వరకు 150,000 మంది పేషెంట్లని కనీసం చూసుంటారు ఈ సమస్యతో బాధపడుతూ. అంటే పిల్లలు పుట్టక చాలా మదన పడిపోతున్న వాళ్ళు. అలాగే బహుశా ఆవిడ చేతుల మీదుగా ఆవిడ చేసిన ట్రీట్మెంట్ వల్ల ఎంతోమంది తల్లిదండ్రులు చాలా ఆత్మీయంగా ఆవిడని దీవించారు. ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అయి ఉంటారు. ఎంతమంది పిల్లలు అంటే లెక్క పెట్టడం కష్టం, ఖచ్చితంగా వేల సంఖ్యలో ఉంటుంది సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్. సో ఇవాళ మనం మాట్లాడబోతున్నాం డాక్టర్ రత్న దూర్వాసుల గారి ప్రయాణం గురించి అండ్ ఆల్ అబౌట్ హెల్త్ కేర్ ఇన్ టుడేస్ టైమ్స్. లెట్స్ వెల్కమ్ హర్ వెరీ ప్రౌడ్లీ. మ్యామ్ నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్తే మ్యామ్. భగవంతుడు అంటే అందరికీ నమ్మకం, అలాగే కొన్ని మన పాత పద్ధతుల్లో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. పాత సినిమాల్లో అయితే విలన్ వాళ్ళ తాలూకు లేడీస్ వచ్చి అప్పుడే కాన్పు దాల్చిన గర్భం దాల్చిన ఒక స్త్రీకి ఇదిగో ఈ బొప్పాయి పండు పెట్టేస్తే వెంటనే గర్భం వెళ్ళిపోయిందని చెప్పి మనం వినేవాళ్ళం. అసలు బొప్పాయి పండుకి ప్రెగ్నెన్సీకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇది కేవలం వేడి చేసే గుణం ఉండడం వల్ల, లేక పపెయిన్ ఉండడం వల్ల దీనివల్ల ఏమైనా అవుతుందా? మీరు అడిగిన దానికి సైంటిఫిక్ బేసిస్ ఉందండి. సో సీడ్స్లో, పపాయ సీడ్స్లోను అబార్టిఫేషన్ అంటే అబార్షన్ కాజ్ చేసే పదార్థాలు ఉంటాయండి. సో అది అప్పటి నుంచి అలా కంటిన్యూ అయ్యి ఏ ప్రెగ్నెంట్ లేడీ మన ఆంధ్ర సైడ్ డెఫినెట్లీ పపాయ ముట్టుకోరు. వెస్ట్రన్ కంట్రీస్లో తింటారండి పపాయ? ఐ సపోజ్ సో. మరి అంటే వాళ్ళు నమ్మరు ఇది? లేదండి. కానీ మీరు ఒక డాక్టర్గా అఫ్ కోర్స్ అవాయిడబుల్ ఆ 3 నెలలు 6 నెలలు 9 నెలలు బొప్పాయి తినకపోతే ఏం మునిపోదు. కానీ ఎగ్జాక్ట్లీ బట్ ఎందుకైనా మంచిది అవాయిడ్ చేస్తారు. బట్ సైంటిఫిక్ బేసిస్ ఏంటంటే, వాళ్ళు ఇంటికి వెళ్ళి మా డాక్టర్ తినొచ్చు అని చెప్పిందంటే అదొక పెద్ద ఆర్గ్యుమెంట్ తయారవుతుంది. సో టు బీ ఆన్ ద సేఫ్ సైడ్, మీ ఇంట్లో ట్రెడిషనల్ బిలీఫ్స్లో ఇది వద్దంటే వద్దు అని చెప్తామండి. అంటే సో అయితే ఆ సీడ్స్లో అయితే మీరు అనేది ఉంది, అబార్టిఫేషన్ ఉంది. ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ సీడ్ ఇస్ not good and so anything that is even remotely bad is avoidable. కాబట్టి ఆ నమ్మకంతో ఈ బొప్పాయి పండు సుమన్ టీవీ వ్యూవర్స్కి ఒకవేళ డౌట్ ఉంటే డాక్టర్ గారు చెప్పారు. అంటే ఇది ఎంతమంది అని క్లినికల్ ట్రయల్స్ జరగకపోయినా బొప్పాయి మీద ఖచ్చితంగా దీనిలో ఉండే కొన్ని గుణాలు సీడ్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గర్భం దాల్చుంటే కనుక డేంజరస్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ 9 నెలలు 10 నెలల్లో అవాయిడ్ చేయడమే ఉత్తమం. ప్రెగ్నెన్సీలో sexual intercourse, is it allowed, is it okay, or is it case by case basis? Definitely case by case basis అండి. సో ఫస్ట్ 3 monthsలో ఎస్పెషలీ ఐవీఎఫ్ అవి చేసిన ప్రెగ్నెన్సీస్లో మనం అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా మనకి కొంచెం ప్రెషర్తో స్పాటింగ్, బ్లీడింగ్ కానీ ఏదొచ్చినా చాలా ఆందోళనకరంగా ఉంటుంది. సో ఫస్ట్ 3 months ఆఫ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ వద్దు అని చెప్తాము. అలాగే మళ్ళీ లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ప్లసెంటా ప్రీవియా అని ఏదైనా కొన్ని కండిషన్స్ ఉంటే స్పాటింగ్, బ్లీడింగ్ అవి రావచ్చు. సో లాస్ట్ 3 months కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. రైట్. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ రత్న దూర్వాసులు గారు. తప్పకుండా ఐ థింక్ ఐవీఎఫ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డైరెక్ట్గా ఇంకా కష్టం అని అనుకున్న కేసెస్ కాకపోయినా డిలే అవుతున్న ప్రెగ్నెన్సీస్ కూడా చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. ఇవాళ మీరు ఇచ్చిన భరోసాతో తప్పకుండా మిమ్మల్ని సంప్రదించాలంటే దే డెఫినెట్లీ కమ్ టు రెయిన్బో హాస్పిటల్. అండ్ రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ రత్న గారు అవైలబుల్గా ఉంటారు. ఎనీ టైం వారిని వెళ్ళి సంప్రదించవచ్చు. మళ్ళీ మిమ్మల్ని అప్పుడప్పుడు కలిసి బోల్డ్ విషయాలు, అంటే ఐవీఎఫ్కి సంబంధించిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కావాల్సిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యూర్ టైం.